ఖైరతాబాద్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని లక్షల్లో వచ్చే భక్తుల కోసం మెట్రో సమయాల్లో ఎల్ఎన్టీ మార్పులు చేసింది. 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు నడపనుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. మొత్తానికి గణేష్ నవరాత్రుల ఉత్సవాలు అయితే చివరి దశకు చేరుకున్నాయనే చెప్పుకోవచ్చు. 9 రోజుల పాటు వివిధ రూపాల్లో వివిధ రకాలుగా వివిధ పద్ధతుల్లో పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఇక మరి కాసేపట్లో అటు గంగ ఒడికి కూడా చేరుకోనున్నాడు. ఇక ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం అంటే మొత్తం 9 రోజుల పాటు ఖైరతాబాద్ గణనాథుడిని చూడడానికి ఏ విధంగా భక్తులు వస్తారో నిమజ్జనానికి కూడా అదే విధంగా వస్తూ ఉంటారు. ఇక నిమజ్జనంలో సమయంలో జరిగేటటువంటి పూర్తి శోభయాత్ర చూడడానికైతే ఇసుకేస్తే రాలనంత జనం కూడా వస్తూ ఉంటారు. ఇక రేపు జరిగేటటువంటి నిమజ్జనానికి ఇప్పటికే అటు అన్ని ఏర్పాట్లు కూడా భాగ్యనగర ఉత్సవ కమిటీతో పాటు ఇటు పోలీసులు కూడా చేశారు. ఇక మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడి దగ్గరికి రావాలంటే ఈజీ వే ఏదైనా ఉందంటే అది ఖైరతాబాద్ మెట్రో స్టేషన్. గతంలో మనమైతే ఇటు ఎంఎంటీఎస్ ఉండేది, ఖైరతాబాద్కి సంబంధించిన రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కువగా మనకు క్రౌడ్ కనిపించే వాళ్ళు. ట్రైన్లో ఎంఎంటీఎస్లో దిగి ఇక్కడ నుంచి ఆ నిమజ్జనానికి కానివ్వండి దర్శనానికి కానీ వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మనకి మెట్రో ఆప్షన్ వచ్చేసి నలువైపులా కూడా మెట్రో ఉండడంతో ప్రతి ఒక్కరు మెట్రోని ఆశ్రయిస్తున్నారు. 9 రోజుల పాటు కూడా మెట్రోలో బీభత్సంగా పబ్లిక్ అయితే ట్రావెల్ చేశారు. ఇక మెట్రో ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నిమజ్జనానికి అందరూ ఖైరతాబాద్ వస్తారని తెలిసినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ఏవైతే రెస్ట్రిక్షన్స్ కానివ్వండి, ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, ఎలా వెళ్ళాలి కంప్లీట్గా కూడా 9 రోజుల నుంచి అంటే గణపతి పండుగ వచ్చిన వెంటనే గణేష్ని దర్శనానికి వెళ్ళే దారి వేటు గణేష్ దర్శనం అని చెప్పేసి టెర్మినల్ స్టేషన్ నుండి చివరి రైలు 11 అని ఇక్కడ ఒకటి మెన్షన్ చేశారు. అయితే పబ్లిక్ కూడా చూడొచ్చు ఏ విధంగా మెట్రో ట్రైన్కి ఆశ్రయించి వస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూపించినటువంటి బోర్డులో ఉన్న 11 గంటల టైంని ప్రస్తుతం రేపు నిమజ్జనాన్ని పురస్కరించుకొని రాత్రి 2 గంటల వరకు కూడా పొడిగించారు. ఇక లాస్ట్ ట్రైన్ ఎక్కడైతే లాస్ట్ స్టేషన్ ఉంటుందో అక్కడి నుంచి 1 గంటకి ప్రారంభం అవుతుంది. మొత్తం 2 గంటల వరకు కూడా ఆ టైమింగ్స్ని పెంచినటువంటి పరిస్థితి. ఇక ఇక్కడ కూడా మొత్తం అన్ని ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏదైతే ఇండికేషన్ బోర్డ్స్ కానివ్వండి, బ్యానర్స్ కానివ్వండి అవన్నీ వేసి పెట్టడం జరిగింది. పబ్లిక్ పెద్ద ఎత్తున మెట్రోకి వచ్చి గణనాథుడిని దర్శనానికి వెళ్తారని చెప్పేసి అన్ని అంటే ఏ రూట్లో వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోతారేమో, వేరే రూట్లో వెళ్ళాలి అంటూ కూడా అన్ని ఎక్కడికక్కడ బోర్డ్స్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ రోజే మనం చూస్తూ ఉన్నాం ఖైరతాబాద్ గణనాథుడిని ఇక ఈ రోజు చివరి రోజు దర్శనం చేసుకోవాలంటే రేపు ఉదయం గణనాథుడి శోభయాత్ర ఉంటుంది. అనంతరం గంగ ఒడికి కూడా గణనాథుడు చేరిపోతాడు. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూడడానికి వచ్చారు. ఇక నిన్న ఆదివారం అయితే ఏకంగా భారీ క్రౌడ్ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఇక ఖైరతాబాద్లో అయితే మొత్తానికి నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా ఏదైతే టైమింగ్స్ ఉంటాయో వాటిని ఎక్స్టెండ్ చేశారు. ఎప్పుడు కూడా టెర్మినల్ నుంచి చివరి రైలు అనేది 11 గంటల వరకు ఉండింది. ఈసారి మాత్రం 1 గంట వరకు సమయం పెంచారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మియాపూర్లో మనకి స్టార్టింగ్ ట్రైన్ ఉంటుంది, తర్వాత ఎల్బీనగర్లో ఉంటుంది, నాగోల్లో ఉంటుంది, రాయదుర్గంలో ఉంటుంది. సో అక్కడ ట్రైన్ రాత్రి 1 గంటకి చివరి ట్రైన్ వస్తుంది. అనంతరం 2 గంటలకి వాళ్ళు డెస్టినేషన్ రీచ్ అవుతారు. అంటే 11 గంటలకు ఉన్నటువంటి సమయాన్ని 2 గంటల వరకు పెంచారు. ఇంకా ఒక్కసారి ఇక్కడ మనం అటు పోలీసులు పెట్టినటువంటి బోర్డుని కూడా చూడొచ్చు. తెలంగాణ స్టేట్ పోలీస్ అండ్ హైదరాబాద్ సిటీ, ఖైరతాబాద్ అనేది హైదరాబాద్ లిమిట్స్లో వస్తుంది కాబట్టి వెల్కమ్ టు బడా గణేష్ అని చెప్పేసి వీళ్ళ ఒక బ్యానర్ని కూడా పెట్టడం జరిగింది. ఇక మెట్రో స్టేషన్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇండికేషన్స్ బోర్డు పెట్టి కంప్లీట్గా 11 క్లోజ్ అవ్వాల్సిన మెట్రో అయితే 2 వరకు ఎక్స్టెండ్ చేశారు. అన్ని విధాలుగా ఎల్ఎన్టీ వాళ్ళు అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో హేమ ఏబెన్, ఆంధ్రజ్యోతి.